భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారా ఇచ్చినటువంటి నిధుల ద్వారా తప్పితే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి పూర్తిగా తెలంగాణ యొక్క అభివృద్ధిని కుంటుపడేసి కేవలం అవినీతి ఆరోపణలే కాదు, అవినీతి కథలు రోజు రోజుకు పుంకాలుగా తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అబద్ధ హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఈ రోజుకి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. మేము 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఎంబడి నడవండి. మీరు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి మహిళలను అడుగుదాం. నెలకు 2500 ఎంతమంది మహిళలకు ఇస్తా ఉన్నారు? మీరు ఎంతమంది మహిళలకు మీరు 2500 రూపాయలు నెలకి ఇప్పటిదాకా ఇచ్చిండ్రు? చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఎక్కడెక్కడ మీరు 4,000 రూపాయలు నెలకి ఇచ్చిండ్రు? నిరుద్యోగ బుద్ధి ఎక్కడ మీరు పంచిండ్రు? 2000 పెన్షన్ 4,000 రూపాయలు మీరు ఎక్కడ చేసిండ్రు? రండి మా ఎంబడి అడుగుదాం. చదువుకున్నటువంటి డిగ్రీ చేసినటువంటి అమ్మాయిలకు స్కూటీలు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు? విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తామని ఎంతమందికి మీరు ఇప్పించిండ్రు? ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము బస్సు ఎక్కిచ్చినాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు ఇచ్చినాం, అది తప్పితే ఇంకేమైనా చెప్పడానికి ఉన్నదా?